విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. మనం జత్వానీ కేసు విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ల పరిస్థితి ఏమైందో మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇప్పుడు త్రిపులార్ గారి విషయంలో రఘురామకృష్ణరాజు గారిని అత్యంత దారుణంగా 3rd డిగ్రీ ఉపయోగించి మరి హింసించినటువంటి సిఐడి మాజీ చీఫ్ సునీల్ గారి విషయం ఆధారాలతో సహా నిరూపితమైంది. మరి ఆయనకి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు కూటమి ప్రభుత్వం ఆయన మీద అనే విషయాన్ని మన సుధాకర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుధాకర్ రెడ్డి గారు. నమస్తే సార్, సిఐడి చీఫ్ సునీల్ గారి విషయం ఆయన స్పష్టంగా 3rd డిగ్రీ ప్రయోగించారు అనే అంశం ఆధారాలతో సహా నిరూపితం అయిపోయింది ఈ రోజు. మరి త్రిపులార్ గారి విషయంలో దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? మీరేమంటారు మీ ఉద్దేశం ప్రకారం? చట్టం తన పని తాను చేసుకుపోతుందనే నమ్మకం ఉన్న వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు మొదటి వ్యక్తి. ఎప్పుడైనా పివి నరసింహారావు గారు కానీ చాలా పెద్ద వాళ్ళంతా చెప్పేది ఏమంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చట్టం తన పని తాను చేయాలి. చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోవడానికి లేదు. అది ముఖ్యమంత్రి గారైనా, ప్రధానమంత్రి గారైనా, రాష్ట్రపతి గారైనా. చట్టం అనేది రాజ్యాంగపరమైన నిర్మితమైన అంశం అది. కాబట్టి ఇప్పుడు ఆయన దోషి దొరికారు. ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ కట్టుదిట్టంగా సంపాదించగలిగారు కాబట్టి సునీల్ కుమార్ ని రిమాండ్ కు పంపుతారు. అందరూ నేరస్తుల్లాగానే ఆయన మీద కేసు ఉంటుంది, శిక్ష అనుభవించక తప్పదండి. ఈడ ప్రత్యేకంగా ప్రభుత్వము, తెలుగుదేశము లేకపోతే జనసేన నాయకులు ఏం జోక్యం చేసుకోమని. ఎందుకు చేసుకోమంటే చట్టంలో మనం ఏమి చేయి పెట్టం. చట్టం తన పని తాను చేయాలనేదే ధర్మం. అయితే నేరస్తుడు తప్పించుకోకుండా ఉండడం కోసం ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అతను చాలా దారుణంగా వ్యవహరించారట. త్రిపులార్ గారు రఘురామకృష్ణరాజు గారిని కొడుతూ ఉంటే వీడియోలు తీసి అది లైవ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి చూపించి పైచాచిక ఆనందం పొందారు. ఆ సమయంలో అతనికి ఏదైనా అయితే ఇబ్బంది అని చెప్పి కొంతమంది బలవంతంగా కొట్టడానికి దాన్ని ఆపించి ఆయన బయటికి పంపారండి. అవి కూడా రహస్యాలు వస్తాయి. ఎందుకంటే మనం అప్పుడు చెప్పుకున్న విషయాలు. వాళ్ళు లేకపోతే రఘురామకృష్ణరాజు గారిని చంపేసేవాళ్ళండి. రాత్రి చంపేసేవాళ్ళు. చంపడానికి కూడా సిద్ధమయ్యారు. అంతా దానికి రీజన్ ఏమంటే ఈయన ఈ సునీల్ కుమారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మతానికి చెందిన వాళ్ళు. ఇక్కడ మీరు అంటే మతం ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు పైచాచికంగా ఒక వ్యవస్థని నాశనం చేయడం కోసం పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, కొంతమంది ఈ మతం ఎందుకు చెప్తుంటే కులము మతము డ్రగ్స్ కంటే ఎక్కువగా పనిచేస్తుంది కొంతమందిలో. వాళ్ళు ఆ దురహంకారంతో లేదా మూఢ భక్తితో ఎదుటి వ్యక్తులను లేదా ఎదుటి మతస్థుల్ని చంపడానికి కూడా సిద్ధమవుతారు. ఇది మనం తరతరాలుగా చూస్తే తెలుస్తుంది. అలా జగన్మోహన్ రెడ్డి గారు అంటే హిందూయేతర మతస్థులైన అధికారుల్ని కొంతమందిని తన చేతిలో పెట్టుకుని తనకు అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కూడా అణిచివేసే ప్రయత్నం చేశారు అనడానికి ఇది ఒక సాక్ష్యం. ఇవన్నీ దొరుకుతాయి. ఖచ్చితంగా వాడు జైలుకి వెళ్ళక తప్పదు. మామూలు ప్రకారం 3rd డిగ్రీ ఉపయోగపెడితే పోలీసులు అతను నిజాలు చెప్పిన ఆశ్చర్యం లేదే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలు నాకు చెప్పారు, లేకపోతే ఆయన దూతగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, లేదా ఇంకొకరు చెప్పారు. ఈ విషయాలన్నీ వెల్లడిస్తే అన్నింటిలోనూ జగన్మోహన్ రెడ్డి గారు దోషిగా నిలబడాల్సి వస్తుంది. మొదట నిందితుడుగా కేసుల్లో ఇరుక్కుని అరెస్ట్ కావాల్సి వస్తుందని. కాబట్టి ఈ సిఐడి అధికారి అయినా, ఆయన్ని ప్రోత్సహించిన వాళ్ళైనా లేదా ప్రేరేపించిన వాళ్ళైనా, కుట్ర పన్నిన వాళ్ళైనా వీళ్ళందరూ కలిసి కటకటాలు లెక్కించక తప్పదని. ఎంత పెద్ద అధికారులైనా కూడా వాళ్ళకి ఇంకా ఎగ్జంప్షన్ ఏమీ ఉండదు. వీళ్ళని మళ్ళీ పక్కదారి పట్టించే ప్రయత్నం ఏదన్నా చేస్తారంటారా? ఏంటి, ఇందిరాగాంధీ గారి కంటే లీడరే లేదండి భారతదేశం. వాళ్ళ నాన్నగారు జవహర్ లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధాని అయినా కూడా
ఇందిరాగాంధీ గారంత డైనమిక్ లీడర్ భారతదేశంలో ఇంతవరకు లేదు, పుట్టలేదు, ఇంకా పుట్టరు, అయ్యే ప్రశ్నే లేదని. అంటే మనం ఎవరైనా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆయన మా కూటమిలో కూడా ఉన్నారు. నేను ఇందిరాగాంధీ గారితో పోలిసి ఎవరిని గొప్ప అనుకోను. ఆమె జైలుకి వెళ్ళిందండి, ఆమె వెళ్ళింది. మా పక్క రాష్ట్రంలో జయలలిత గారండి, జయలలిత గారు పరిస్థితి తెలుసా? ఇంకా ఇంకా మీరు చాలా మంది ఉన్నారు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళంతా కూడా. కేజ్రీవాల్ ఎన్ని రోజులు ఉన్నారండి? కాబట్టి ఇంత మందికి లేనిది ఇతను కూడా సిఐడి ఆఫీసర్ని అని ఆయన ప్రత్యేకంగా ఏమి ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. మా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదండి వాళ్ళు, తప్పుడు కేసులు పెట్టిన చట్టంలో సెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయన ఉన్నారు. రిమాండ్ పంపారు, 53 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చారు. ఆ చట్టంలో ఆ సౌలభ్యాన్ని. కానీ ఇక్కడ ఆధారాలు అన్ని పూర్తిగా ఉన్నాయి కాబట్టి ఆయన శిక్ష తప్పదు. రిమాండ్ పంపుతారు, ఒక 3 నెలలు 6 నెలలు ఒక బెయిల్ వస్తుందని. ఆయన కూడా బెయిల్ రాదని నేనేం చెప్పను. ఎందుకంటే చట్టంలో ఉన్న సౌలభ్యాలలో బెయిల్ ఇవ్వడం కూడా ఒకటి. బెయిల్ ఎప్పుడో ఒక రోజు వస్తుంది ఆయనకి. బెయిల్ వచ్చిన జైలు తప్పదని. కాబట్టి ఆయన ఎప్పటికైనా ఆ కటకట్టాలు లెక్కించక తప్పదు. ఆయన దురదృష్టవంతుడులో నంబర్ 1. ఎందుకు దురదృష్టవంతుడు అంటానంటే, నిండు జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మాట విని పాడు చేసుకున్నాడండి. ఇంకా ఆయన భార్య పిల్లలు అందరూ చెడిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో అంటే ఆయన కేబినెట్ లో కావచ్చు, లేకపోతే ఆయన పార్టీలో ఉన్న ఎంపీలు అవనియండి, ఎమ్మెల్యేలు అవనియండి, కార్యకర్తల దగ్గర నుంచి ఈ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, మొత్తం వ్యవస్థ మొత్తం కూడా దురదృష్టవంతులనే అనుకోవాలి సార్ ఇవాళ ఉన్న పరిస్థితిలో. అవునండి, దురదృష్టవంతులు. చాలా బాగా బతికిన వాళ్ళు కూడా చీకొట్టించుకుంటున్నారు. ఉదాహరణ మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఎదుగుతూ వచ్చారు. ఈ రోజు ఆయన వాళ్ళ నియోజకవర్గంలో తిరగలేకుండా ఉన్నారండి. మిగతా ఇప్పుడు రోజా గారు ఎగిరెగిరి పడ్డారు, చాలా దారుణంగా ఓడిపోయి ఆమె ఇప్పుడు చిత్తూరు జిల్లాలోకి రావడానికి కూడా భయపడి చెన్నై నుంచి నగిరి వరకు వచ్చి అక్కడ ఏదో ప్రశ్నలతో అలానే వెళ్ళిపోతున్నారు. నాని గాని, కొడాలి నాని, ఇంకొక నాని, ఆ నాని, ఈ నాని ఏడాడో దాక్కుని ఉన్నారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు అంటే టిటిడి మాజీ చైర్మన్, ఈఓ ధర్మారెడ్డి గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. ధర్మారెడ్డిని పట్టిస్తే 1116 ఇస్తామని నవీన్ కుమార్ రెడ్డి అనే బీజేపీ నాయకుడు ఈ రోజు వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఆయన ఫోటో పెట్టి ఇదన్నా ఉన్న పట్టి. అంటే ఇంత దారుణమైన పరిస్థితులు. మొన్నటి వరకు చక్రం తిప్పిన ఈ నాయకులు ఎక్కడున్నారో తెలియకుండా భార్యా పిల్లలకు దూరంగా, కుటుంబాలకు దూరంగా, రహస్య స్థావరాల్లో బతకగలిగిన స్థితి వచ్చిందంటే వీళ్ళు దురదృష్టవంతులు కాకేమండి. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ అంటే ఆయనతో తిరిగిన వాళ్ళంతా ఈ కంపు చేసుకుని జీవితాలని పాడయ్యారు. కాబట్టి అందరూ దురదృష్టవంతులు. రైట్ సార్. సో చట్టం తన పని తాను చేసుకుపోతుంది, త్రిపులర్ గారికి న్యాయం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సో అదే జరగాలి. ఆయనకి ఇప్పటికైనా ఒక మంచి అంటే ఈ విషయంలో ఒక సాటిస్ఫైడ్ న్యాయం జరగాలి అని చెప్పి అందరం కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్.